హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నానండి. నాకు కొంచెం గొంతు అయితే బాగాలేదు, వాయిస్ని అయితే కొద్దిగా ఇగ్నోర్ చేసాయండి. కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అవి రెడీ అయ్యాయి హార్వెస్ట్కి. అవి అయితే హార్వెస్ట్ చేద్దాము, చూపిస్తాను చూడండి. ఎక్కువేం కాదు, రెండే. చూడండి, ఇక్కడ ఉందన్నమాట. ఇదైతే చాలా బాగా తయారైపోయింది. ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తా. మార్నింగ్ నుంచి ఎండగా ఉండి ఇప్పుడే జస్ట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, సైజ్ అయితే భలే వచ్చింది, పెద్దగా. చూడండి, లేట్ అవ్వడం వల్ల ఇది పగిలిపోయింది అప్పుడే. ఇంకొకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే, ఇది కూడా పగిలిపోయింది ఫ్రెండ్స్. చూడండి, బాగా ముగ్గిపోయింది. 3 days నుంచి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఏదో ఒక పని అవుతూ ఉంది. వీడియో చేద్దామని చెప్పేసి తీయకుండా అట్లా పెట్టుంచాను అనమాట. 2 కూడా పగిలిపోయాయి. సైజ్ కూడా బాగానే వచ్చాయి. యాక్చువల్లీ ఇంకా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఉండి కూడా బాగానే కాయ అయితే వచ్చింది. అలానే ఇక్కడైతే ఎల్లో కలర్ వాటర్ మిలన్ కూడా ఉందండి. ఇది కూడా మ్యాక్సిమం అంత తయారైపోయిందని అనుకుంటున్నాను. దీన్ని కూడా అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. చాలా రోజులు అయింది, మళ్ళీ ఇది కూడా అలా పగిలిపోతుందేమో, అందుకని హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. చిన్నది భలే వచ్చింది, వెరీ హ్యాపీ అనమాట. ఇట్లా మన గార్డెన్లో ఇలాంటి ఫ్రూట్స్ పండించడం రేర్ వెరైటీస్. ఎల్లో కలర్ ఇదైతే ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. ఫ్రూట్ అయితే వాష్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తాను. ఎలా ఉందో చూద్దాం, లోపల తయారైందో లేదో. వావ్, చూడండి ఫ్రెండ్స్, భలే ఉంది. ఈసారి సీడ్స్ కూడా ఎక్కువగా అయితే ఫామ్ అయ్యాయి. ఒక్క చిన్న పీస్ మాత్రమే తింటాను, మిగిలింది ఈసారి మా పాప కోసం అయితే పెడతాను. లాస్ట్ టైం నేను తినేసాను మొత్తం, మా పాపకు కూడా ఉంచకుండా. ఈ చిన్న పీస్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. సూపర్ అండి, చాలా స్వీట్గా వచ్చింది. లాస్ట్ టైం ఎలా స్వీట్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది. ఇందులో సీడ్స్ కూడా వచ్చాయి. వీటిని సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్కి అయితే వేస్తాను. నిజంగా చాలా బాగుంది, భలే నచ్చింది నాకు. సూపర్ అండి. ఇలా అయితే సీడ్స్ కూడా చాలా బాగా ఫామ్ అయ్యాయి. అలానే డ్రాగన్ ఫ్రూట్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. చూడండి, సూపర్. కలర్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా కూడా ఉంటుందండి. ఇది సేమ్ బనానా ఎలా అయితే ఒలుచుకుని తింటామో అలానే చూడండి, ఇలా తీయగానే వచ్చేస్తుంది అనమాట. బనానాకి పీల్ ఎలా వస్తుందో అట్లా. ఇది అయితే చాలా స్వీట్గా ఉంటుందండి. అట్లనే మన చేతికి కూడా పింక్ కలర్ అయితే అంటుకుంటుంది. చూడండి, ఇదంతా కూడా అంటుకుంది. ఇది కూడా తిని మీకు టేస్ట్ చెప్తా. బాగా ముగ్గిపోయింది కదా, చాలా స్వీట్గా ఉంది. ఇది మా అమ్మాయి మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయిందనమాట, నేను గార్డెన్లో పెంచినప్పటి నుంచి. చూడండి, ఈరోజు అయితే ఆర్గానిక్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వీడియో ఇదే. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.